శోచత్రణ తోంతం కొంచెం ఆయిల్ శోత శుద్ధ. ఇప్పుడు మన ఇండియా వైజ్గా ఎక్కడ చూసుకున్నా హిందుత్వం మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ముస్లిమిజాన్ని సపోర్ట్ చేస్తాం, క్రిస్టియనిజాన్ని సపోర్ట్ చేస్తాం, ఇద్దరిని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. కానీ ఈ పాస్టర్స్లో విజయ్ సబ్బాల ఫోటో చూపిస్తా, చూసుకోండి. ఇతని కాళ్ళు మొక్కుతా, నాకన్నా చిన్నోడు ఇతని కాళ్ళు మొక్కుతా, ఇతను తప్ప నుంచి అంతా బేకర్ నా కొడుకులు పాస్టర్. ఓపెన్గా చెప్తున్నా, క్రిస్టియన్లో పాస్టర్స్ అంతా డాష్ నా కొడుకులు. ఓకే, నేను బూత్ మాట్లాడా, నాకు గుర్తుంది. క్రిస్టియనిజం తీసుకున్న వాళ్ళంతా మంచోళ్ళు అమాయకులే, కానీ అందరూ దశభాగం బొక్కల భాగం అని 10% అని ఈజీ మనీకి అలవాటు పడిపోయి దొంగ పాడుకోలు మొత్తం వీళ్ళను జంత్రణ శోచత్రణ తోంతం కొంచెం ఆయిల్ శోత శుద్ధ బాగా అయిపోయింది. ఈ డ్రామాలు అట్లాగే ప్రకాష్ రాజ్ అనే వాడికి ఇచ్చేసా, వాడి దగ్గరలో వాడి నేచర్ తీసుకెళ్ళిపోతుంది. ఇంకేముంది మీరు అడగండి. హిందూ ధర్మాన్ని ఇప్పుడు సీఎం ఎక్స్-సీఎం స్టాలిన్ గారు అబ్బాయి వాడిని చెప్తే కూడా గవర్నమెంట్ ఇది చేసినా సరే, వాడు ఫస్ట్ డేనే విజయ్ గారితో కూర్చొని అసెంబ్లీలో హిందూయిజాన్ని నిర్మూలించాలన్నాడు. ఒరే నీ బందరారే నీ పడిపోయింది ఏం పేరు ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ ఆ బొక్కలో స్టాలిన్ కానీ ఒరే నువ్వు చూసుకోరా నీ ముఖం అర్థం లేచి. సో ఇట్లాంటి వాళ్ళు చాలామందిని చూసిన చరిత్ర వీడి బతుకంత కానీ చెప్తున్నా ఓపెన్. హిందూయిజం మేము ముస్లిమ్స్ మా అన్నదమ్ములు, క్రిస్టియన్స్ మా అన్నదమ్ములు. ఈ విజయ్ గారు తప్ప నుంచి ఇంకొకరిద్దరు ఉండొచ్చు ఇలాంటి మీదంతా దొంగపాడుకోవాలి. ఎవరు ఈ పాస్టర్లు అన్నారు. ఈజీ మనకి అలవాటు పడిపోయి శోత్రణ ఏం చేసి ఈ డ్రామా అంతవరకు మాలో బయటకి అంటే బాగున్నారు అటు ఇటుకొచ్చు అంటారు. సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టే దొంగ పాస్టర్స్ లాగానే చాలామంది కూడా హిందుత్వాన్ని వదిలేసి క్రిస్టియానిటీని తీసుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏమవచ్చు? రీజన్ ఏముంది బ్రదర్, ఇప్పుడు వాడి పేరు ఏందబ్బా, మొన్న వాడే స్క్రిప్ట్ రాసుకుని వాడే చేసుకున్నాడు. పేరు ఏంది ఆడ పాడేరులో. అట్లాంటి వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. దౌర్భాగ్యం మన పోలీసు వాళ్ళు వాడిని బాగా వేసి లోపలేశారు. వాడి పేరు ఏంది అభినయ దర్శన్. అమ్మ కర్మ, వాడి పేరు కూడా నేను చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు ఏర్పడి. ఇట్లాంటి బాడుకోలంతా వెళ్ళి పాపం అమాయకులు ఉంటారు కదా, కొంతమంది న్యూట్రల్గా ఉంటారు, కొంతమంది హిందువులు ఉంటారు. వాళ్ళు మీకు అవి బెనిఫిట్స్ వస్తాయి, ఈ బెనిఫిట్స్ వస్తాయి, మీకు ఇలా మేలు జరుగు అలా మేలు, ఆ అమాయకుల్ని మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసి దీంట్లోకి మారుస్తున్నారు. ఈ మార్చి ఎక్కడో వేరే దేశాల నుంచి క్రిస్టియన్ ఫండ్ తీసుకొని వీళ్ళు దొబ్బుతున్నారు. ఇట్లాంటి నా చెత్తనా కొడుకులు ఎవరు ఈ అభినయ దర్శన్ అంటారు. కాబట్టి మారుతున్నారు తప్ప అంటే సో ఒకటే మీరు బ్రదర్, క్రిస్టియనిజం పుచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళు మంచి అమాయకులు ఉన్నారు. మిగతా ఈ పాస్టర్ వృత్తి తీసుకొని ఈజీ మనకి అలవాటు పడి ఆడ వెళ్ళి చర్చిలో ఏదో మాట్లాడుకుని సాయంత్రం పోయి తాగేసి అందరూ ఆ బ్యాచ్ బాడుకోల గురించి మాట్లాడతారు. మీద అంతా బాడుకో డాష్ నా కొడుకులే. నన్నేం పర్సనల్గా టార్గెట్ చేసినా